ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారి టైం స్టార్ట్ అయ్యింది. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఊహించని డబ్బు మీ చేతిలోకి వస్తుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే షాక్ అవుతారు. శత్రువులు షాక్ అవుతారు. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుందో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కన్యా రాశి వారి టైం స్టార్ట్ అయ్యింది అని చెప్పడం చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఇప్పుడు మీ జీవితంలో కనిపించబోతోంది. ఈ 3 రోజులు మీ జీవితం మారిపోతుంది. గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు అని బాధపడిన కన్యా రాశి వారు ఇప్పుడు ఆశ్చర్యపోయే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చే రోజులుగా మారవచ్చు. మీరు చేసిన కష్టం, మీరు మౌనంగా భరించిన బాధ, మీ హృదయంలో దాచుకున్న ఆశ అన్నీ కూడా ఇప్పుడు ఫలితాల దిశగా కనపడుతున్నట్లు అనిపిస్తుంది. చాలా కాలంగా కూడా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, డబ్బు ఏదో ఒక విషయంలో మంచి వార్తలే వినే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో కూడా మీకు ఊహించని మార్పులు జరగవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం రావచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతిలోకి రావచ్చు, లేదా కొత్త ఆదాయం వచ్చే మార్గం కనిపించవచ్చు. ఇది నిజంగా నా జీవితంలో జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపడే సందర్భం కూడా రావచ్చు. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు షాక్ అవుతారు. ఎందుకంటే మీరు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తిని ఎవరికీ చెప్పకుండా బాధను భరించారు. కానీ ఇప్పుడు మీ యొక్క ఎదుగుదల చూసి అదే వాళ్ళు ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. గతంలో మిమ్మల్ని లెక్క చెయ్యని వారు ఇప్పుడు మీ మాట వినే రోజులు రావచ్చు. శత్రువులు కూడా షాక్ అవుతారు. మీ మీద ఈర్ష్యపడిన వారు, మీరు పడిపోతారని ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు మీ విజయం చూసి మౌనంగా ఉండాల్సి రావచ్చు. ఎందుకంటే మీ టైం ఇప్పుడు మారుతున్నట్లు అనిపిస్తుంది. మీరు కష్టపడిన దానికి ఫలితం రావడం మొదలైందని భావించవచ్చు. కుటుంబంలో కొన్ని మంచి మార్పులు కూడా ఈ సమయంలో కనిపించవచ్చని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులు ఆర్థికంగా చూసినా ఈ రోజులు కొంత ఊరటిచ్చే అవకాశం కనిపించవచ్చు. చిన్న మొత్తమైనా సరే డబ్బు చేతికి రావచ్చు, లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఎదురుపడవచ్చు. ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే దిశగా ఆలోచనలు కూడా మొదలవుతాయి. ప్రేమ, స్నేహం సంబంధాల్లో కూడా కొన్ని మంచి పరిణామాలు కనిపించవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకుని వారు ఇప్పుడు మీ విలువ తెలుసుకోవచ్చు. మీరు చెప్పిన మాటలకు ప్రాధాన్యత పెరగవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అవకాశం వచ్చినప్పుడు దానిని పట్టుకోవాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నమ్మకాన్ని మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోల్పోరాదు. మీ కష్టం, మీ పట్టుదల, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు పూర్తిగా సహాయపడతాయి. కన్యా రాశి వారు ఈ 3 రోజులు కూడా కొత్త ఆశ, కొత్త ఆరంభం, కొత్త నమ్మకం తీసుకురావచ్చని చాలామంది భావిస్తూ ఉంటారు. మీ జీవితం మారిపోతుందా? మీకు మంచి వార్త వస్తుందా? ఊహించని అదృష్టం మీ వైపు తిరుగుతుందా అన్న ప్రశ్నలకు ఈ సమయంలో సమాధానం కోసం ఈ 3 రోజులు జాగ్రత్తగా గమనించండి. మీకు అన్ని విధాలుగా కూడా మంచే జరగబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ సమయంలో మీరు ఎంత బాధ ఉన్నా బయటకు కనిపించకుండా నిశ్శబ్దంగా పోరాడినటువంటి మీరు ఇప్పుడు ఫలితం చూడబోతున్నారు. ఇంతవరకు ఇవాళ కాదు, రేపు కాదు అంటూ వాయిదా పడినటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ కష్టానికి ఫలితం ఇవ్వడానికి సమయం దగ్గర పడుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే షాక్ అవుతారు. ఒక్కప్పుడు మీ పైన నవ్విన వారు, ఈ పరిస్థితిని చూసి తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోవాల్సిన సమయం అనేది రావచ్చు. మీరు ఎంత సాధించబోయే విషయం వారికి ఊహించిన విజయం అవుతుంది. కన్యా రాశి వారిలోని ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా తల వంచుకోకుండా ముందుకు వెళ్ళడం, అదే గుణం ఇప్పుడు మీరు పెద్ద బలంగా మారిపోతుంది. 3 రోజులు ఒక్క కాలు, ఒక్క వార్త, ఒక వ్యక్తి మీ జీవిత దిశనే మార్చే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా మిమ్మల్ని కనిపెట్టలేరు. ఆర్థికంగా కూడా మంచి మార్పులు కనిపించవచ్చు. చిన్న లాభం పెద్ద అవకాశంగా మారవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త కొత్త అవకాశాలు మీ జీవితంలోకి రావచ్చు. మీరు చాలా రోజులుగా కోరుతున్నటువంటి కోరిక నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఒక్క విషయాన్ని అయితే మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందడుగు వేయాలి. ఎందుకంటే అదృష్టం తలిపి తట్టినప్పుడు మాత్రమే మనం సిద్ధంగా ఉంటే గెలుస్తారు. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అందుకే కన్యా రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. మీపైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఎందుకంటే మీ టైం అనేది స్టార్ట్ అయ్యింది కనుక.
చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కన్యా రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా గుమనంగా ఉండే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి జీవితంలోకి ఎవరైనా సరే అడ్డు వచ్చినా వీరు అసలు ఒప్పుకొని పరిస్థితులు అయితే ఉంటాయి. వీరు మృదు మధురంగా మాట్లాడతారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యం, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధ్యతలు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయం కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉండదు. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పెట్టడాన్ని లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమాధ్యం ఉన్న చోబడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పడానికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. మంతు మిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోట అల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండదు. భార్య బిడ్డను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతో సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గుట్టు పనులు, అలిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలని గడిసరి తనము కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే వీరికి మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్ర జాతకులు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. వీరు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.